ఈసారి వానాకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని, కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటిపోతున్నా రైతులు నార్లు పోయలేదు. ఈ కాలంలో సాగు సాగేనా అని రైతులు మీమాంసలో పడ్డారు. సాగుతున్న వానాకాలం సాగు సాగక ఆందోళన చెందుతున్న రైతాంగంపై ఫోకస్. ఈసారి వానాకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని, కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటిపోతున్నా రైతులు నార్లు పోయలేదు. ఇప్పటికే చెరువులు, కుంటలు ఖాళీగా దర్శనమిస్తుండగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మరోపక్క నాగార్జున సాగర్ జలాశయంలో నీరు అడుగంటుతుండటంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. ఈ సీజన్కు సంబంధించి 4,84,000 ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారిక లెక్కల అంచనా. ఇప్పటి వరకు 1,300 ఎకరాలకు మించి నాట్లు పడలేదు. గతంలో వానాకాలం సీజన్లో జూన్ 20 నాటికి 50,000కు పైనే ఎకరాల్లో వరి నాట్లు పూర్తయ్యాయి. మరో 15 రోజుల్లో వర్షాలు పడకుంటే మళ్లీ కరువు తప్పదేమోనని రైతాంగం భయాందోళన చెందుతున్నారు. ఈ వానాకాలంలోనైనా సమృద్ధిగా వర్షాలు కురిసి నదీ జలాలు పారి కాలమవుతుందా, కరువు అలుముకుంటుందా అని రైతాంగం మల్లగుల్లాలు పడుతున్నారు. వానాకాలంలో వరి నాట్లు జోరందుకోవాల్సింది ఉండగా వర్షాలు పడటం లేదు. నదీ జలాలపై నమ్మకం లేక నత్తనడకన కూడా నాట్లు పడడం లేదు. సాధారణంగా రోహిణి, ఆరుద్ర కార్తెల్లో వరి నార్లు పోస్తారు. ఈ వానాకాలంలో కొద్దో గొప్పో తప్పిస్తే వర్షాలు పడకపోవడంతో రైతులు వెనక ముందాడుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని నారుమళ్లు సిద్ధం చేసుకుని నాట్లు వేయాల్సి ఉండగా నాగార్జున సాగర్లో జలాలు డెడ్ స్టోరేజీలో ఉండటంతో కొంతమేర బావులు, బోర్ల కింద వరి సాగు చేసేందుకు రైతులు సిద్ధపడుతున్నారు. మెజారిటీ భూముల్లో ఇప్పటి వరకు కనీసం దుక్కులు కూడా దున్నకపోవడం గమనార్హం. మరోపక్క కాళేశ్వరం నుండి గత సీజన్కే నీటిని విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి నీటిని విడుదల చేస్తుందనే నమ్మకం లేకపోగా ప్రభుత్వం ఇప్పటి వరకు నీటి విడుదలపై ప్రకటన కూడా చేయలేదు. దీంతో కాళేశ్వరం ఆయకట్టు పరిధిలోని సాగు ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జూన్ 10 నాటికి దాదాపు 50,000 ఎకరాల్లో వరి నాట్లు పూర్తి కాగా ప్రస్తుతం 1,300 ఎకరాల్లో కూడా పూర్తి కాకపోవడం పట్ల వరి సాగు ఎలా ఉంటుందో అనేది అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆరుతడి పంటల పరిస్థితి అదే మాదిరిగా ఉంది. 90,000 ఎకరాల్లో పత్తి వేస్తారనే అంచనా ఉండగా ఇప్పటి వరకు 40,000కు మించలేదు. మరో 15 రోజుల పాటు పరిస్థితి ఇలాగే కొనసాగి ఎగువన వర్షాలు కురిసి నాగార్జున సాగర్కు నీళ్లు రాకున్నా, వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండకపోయినా, కాళేశ్వరం జలాలపై ప్రభుత్వం ప్రకటన చేయకపోయినా కరువు ఖాయం. ఇప్పటికైనా వానాకాలం సాగుపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమీక్ష చేసి కాళేశ్వరం జలాలపై ప్రకటన చేయడంతో పాటు పంటల మార్పిడిపై రైతులను సన్నద్ధం చేస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోల్చుకుంటే నేడు సాగు చేయాలంటే అన్ని ఇబ్బందులే. ఈ వానాకాలం సాగు సాగేట్టు కనిపించడం లేదు. ఇప్పటికే దుక్కులు దున్నడం పూర్తి కావాల్సి ఉండగా వర్షాలు పడక, సాగర్లో నీళ్లు లేక భయంతో డీజిల్ ఖర్చు వేస్ట్ అవుతుందని దుక్కులు దున్నడం లేదు.